శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవైరుజ్యత్సుధా వైభవైరాధౌతే పిచ పద్మరాగలలితే హంసౌవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం గురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్ఛదాః స్రస్తాః భక్తిలతాచ్చటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకాః జపవచః పుష్పాశ్చ సద్భావనాః జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలిశహృత్ సద్వాసనావిష్కృతం. శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం. కిం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత న స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత. ఉచ్చైర్మానస కాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం. భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాక్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. సత్పక్షస్వమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భరతుడు ఆ రాత్రి విశ్రమించాడు. ఉదయం అవుతోంది. ఆ రాత్రి తతో నాందీముఖీం రాత్రిం భరతం సూతమాగతాః తుష్టుర్వాగ్విశేషజ్ఞాః స్తవైర్మంగళ సంహితైః. వాల్మీకి మహర్షి ఆ భరతుడు నిద్రించిన ఆ రాత్రిని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు కదా, రేపు పొద్దున్నే మనం అంతా ప్రయాణం, మనం వెళ్ళాలి శ్రీరామచంద్రుడి దగ్గరికి అని ఆ రాత్రి గడుపుతున్నాడు. ఆ రాత్రిని నాందీముఖీం రాత్రిం, అది నాంది అంటే
ఆ ఆ విధమైనటువంటి ప్రసంగానికి అది ఆద్యం. దేనికి ఆద్యం? శ్రీరాముణ్ణి తీసుకురావటానికి ఆ రాత్రే నాంది పలికింది. రాత్రి ఆ విధంగా రాత్రిని నాందితో పోల్చాడు. అది నిజంగా భరతుడి బాలిటికి ఆనందప్రదమైనటువంటి విషయం కూడా. మరి తెల్లవారుజామున మామూలుగా ఈ వందిమాగధను వాళ్ళు అంతా వచ్చి వాళ్ళు చేయవలసినటువంటి విధి విధానాలు, కార్యక్రమాలు, మంగళస్థుతులు, ఆ స్తోత్ర పాఠాలు ఇవన్నీ వాళ్ళు యథావిధిగా జరుపుతున్నారు. రాజు ఎవరైనా ఆ రోజు ఎవరంటే ఇప్పుడున్న రాజుగారు భరతుడే కాబట్టి ఆయనకే వాళ్ళు మేల్కొల్పులు పాడారు. అది దుఃఖితుడు అయి ఉన్నటువంటి ఆ భరతుడికి ఆ మేల్సాధూర్య ఘోష సుమహాన్ దివమాపూరయన్నివ ఆ ఘోషం మరి ఇన్ని రోజుల నుంచి వారికి ఆ రాజు లేడు కాబట్టి ఆ విధమైనటువంటి స్థుతులు లేవు. ఇప్పుడు భరతుడు వచ్చాడుగా, అక్కడ ఉన్నాడుగా, రాత్రి గడిపాడుగా, అందుకనే దాని నాంది ముఖం అన్నాడుగా వాల్మీకి. ఆ వాళ్ళు అది ఆ నాదం దివం ఆపూరయన్నివా. ఏ భావాన్ని ప్రకటించిన వాల్మీకి అది చాలా శ్రేష్టమైన భావం, ఆ సందర్భానికి తగినటువంటి భావం అయ్యే ఉంటుంది తప్ప వేరే విధానంగా ఉండదు. ఇక్కడ వెలువడినటువంటి ఈ ఈ వందిమాగధ స్తోత్ర ధ్వని దివం ఆపూరయన్నివా స్వర్గలోకాన్ని కూడా నింపివేస్తోంది అంటున్నాడు. స్వర్గలోకం పవిత్రతకి చిహ్నమని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మంచి పోలికను తీసుకొచ్చి భరతుడికి వందిమాగధులు మేల్కొల్పులు పాడటాన్ని ఒక శుభ సూచకంగానే, ఆ గొప్ప విషయంగానే వాల్మీకి మనకు చూపిస్తున్నాడు అని మనం దాని గురించి భావన చేయాలి. కానీ అది భరతుడికి ఎలా ఉంది? భరతం శోక సంతప్తం భూయ శోకైరరంధ్రయతు. ఆయన అసలే శోక సంతప్తుడై ఉన్నాడు. ఈ వందిమాగధ స్తోత్రాలు ఆయన ఆ దుఃఖానికి మరింత దుఃఖాన్నే తెచ్చిపెడుతున్నాయి కానీ ఆయనలో ఏమాత్రం ఆనందం అనేది కలిగే అవకాశమే లేదు. తతః ప్రబుద్ధో భరతః తం ఘోషం సన్నివర్త్యజ. ఆ ఘోషాన్ని సన్నివర్త్య ఆపండి అన్నాడు. వాటిని ఆ వాద్యధ్వనుల్ని నిలిపివేశాడు. నాహం రాజేతి ఏం మాట చెప్పి నిలిపాడు? నాహం రాజా, నేను రాజును కాను, మీరు రాజుకు పాడవలసినటువంటి ఆ వందిమాగధ స్తోత్ర పాఠాలని నాకెందుకు చెప్తున్నారు, ఆపండి అని వాటిని ఆపేసి ఇత్యుక్త్వా శత్రుఘ్నమిదం అబ్రవీతు. శత్రుఘ్నుడితో ఈ మాటలు అంటున్నాడు. పశ్య శత్రుఘ్న కైకేయ్యా లోకస్యాపకృతం మహతు. చూడు అయ్యా శత్రుఘ్న, ఇప్పుడు నన్ను రాజుని చేశారు వీళ్ళు, లోకానికి ఎంతటి అపకారం జరిగిందో మా అమ్మ చేసినటువంటి ఆ ఒక్క అవివేక కృత్యం వల్ల. లోకస్య అపకృతం మహతు, లోకానికే అపకారం చేసింది ఆవిడ. ఏమిటి లోకానికి అపకారం అంటే, రాజు కాని వాడికి, రాజు కాకూడని వాడికి, రాజు కాలేని వానికి వందిమాగధులు స్తోత్ర పాఠాలు పాడటం ఇది లోకానికి అపకారం అనే దృష్టితో భరతుడు ఆ విషయాన్ని చూసి దాన్ని ఆపేశాడు. విసృజ్యమయి దుఃఖాని రాజా దశరథో గత. ఇదిగో ఈ దుఃఖాలన్నీ నా నెత్తి మీద పడేసి రాజుగారు మహారాజు దశరథ మహారాజు స్వర్గం గత. తస్యైషా ధర్మరాజస్య ధర్మమూల మహాత్మనః పరిభ్రమతి రాజశ్రీ నౌరివా అకర్ణికా జలే. ఇది దశరథ మహారాజ రాజ్యలక్ష్మి. ఇప్పుడు ఈవిడికి దిక్కు లేకుండా ఒక సముద్రంలో ఒక నావ ఎటు అకర్ణిక, ఆ చుక్కానీ లేని నావ ఎడిపోతుందో ఎవరికి తెలియదు. అలాగా ఇది ధర్మమూలమే, ధర్మరాజే ఆయన. ధర్మరాజస్య ధర్మమూల మహాత్మనః పరిభ్రమతి రాజశ్రీ, రాజ్యలక్ష్మి పరిభ్రమతి.
తాను రాజునేమో అనుకుని తన దగ్గరికి వచ్చింది, తాను తిరస్కరించాడు. ఒక్క ఒక్క ఆలోచనలో ఎటువంటి భావాన్ని నిక్షిప్తం చేసి, ఇప్పుడు ఈ ఈ ఆలోచన వల్ల, ఈ మాటలు శత్రుఘ్నుడితో తాను చెప్పడం వల్ల, చెప్తున్న ఈ మాటల వల్ల భరతుని యొక్క పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుని వాల్మీకి బయట పెడుతున్నాడు. ఎప్పుడు అలంకారాలు, మరి సూక్తులు, తరువాత చక్కటి వాక్యాలు కూడా అవి ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పబడుతున్నాయో ఆ చెప్పబడుతున్న వ్యక్తి యొక్క గుణగణాలను వ్యక్తీకరించేవే అయి ఉంటాయి. ఇది వాల్మీకి రచన శిల్పం. ఇది అనితర సాధ్యం. అనవసరమైన పదప్రయోగం ఒక్కటి ఉండదు. ఇప్పుడు భరతుని మానసిక స్థితి పాఠకులకి అర్థం కావాలి. తాను సూటిగా చెప్తాడు, అలంకార ధ్వనితో చెప్తాడు, రసధ్వనితో చెప్తాడు, ఇన్ని రకాలుగా చెప్తాడు. యోహి నస్సు మహాన్నాథ సోపి ప్రవ్రాజితో వనం. ఇంకా దశరథుడి తర్వాత ఉండవలసింది ఎవరు? నాథ, మనకు అందరికీ ప్రభువు శ్రీరాముడు. సోపి, అతడు కూడా ప్రవ్రాజితో వనం, అయోధ్యలో లేకుండా వనానికి పంపించి వెయ్యబడ్డాడు. ఆయన వనాలకి వెళ్ళిపోయాడు. అనయా ధర్మముత్సృజ్య మాత్రమే రాఘవ స్వయం. ఈ పని చేసింది ఎవరు? ధర్మం ఉత్సృజ్య, ధర్మాన్ని విసర్జించి, ధర్మాన్ని గాలికి వదిలేసి అధర్మమైన మార్గంలో మా తల్లియే ఆ దశరథ మహారాజు మరణానికి, అన్నగారి యొక్క ప్రవ్రాజ అన్నగారు అడవులకి వెళ్ళటానికి కూడా కారకురాలైంది. ఇచ్చేవం భరతం ప్రేక్ష్య విలపంతం విచేతనం. ఆయనకి ఏమాత్రం ఆ దీనుడుగా ఉన్నాడు. చైతన్యం సరి అయినటువంటి ఆ ఇది లేదు, దీనత్వమే ఎక్కువ కనిపిస్తోంది. విలపంతం భరతం ప్రేక్ష్య కృపణం రురుదు సర్వాహ సర్వససు సస్వరం యోషితస్తదా. అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా సస్వరం రురుదు, వాళ్ళు గొంతెత్తి దుఃఖంతో విలపించారు. తదా తస్మిన్ వెల్లపతి, వాళ్ళు ఆ విధంగా దుఃఖిస్తూ ఉండగా, వశిష్ఠో రాజధర్మవితు, రాజధర్మాన్ని తెలిసినటువంటి రాజధర్మవేత్త అయిన వశిష్ఠ మహర్షి, ఆయనకి ఏ కాలంలో ఏది చెయ్యాలో, రాజ్యంలో ఏది జరగాలో, రాజుకి ఏ ఉపదేశం చెయ్యాలో, రాజుకి ఏ కర్తవ్యాన్ని సూచించాలో అన్నీ బాగా తెలిసినవాడు. ఆయన ఆ ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు. ఆయన ఏం చేశాడు? తానంతట తానే సభాం ఇక్ష్వాకునాథస్య, ఇక్ష్వాకు వంశానికి ప్రభువైనటువంటి దశరథ మహారాజు యొక్క సభా భవనంలోకి ప్రవివేశ మహాయశ. అటువంటి మహాయశస్కుడైనటువంటి వశిష్ఠ మహర్షి సభలోకి వచ్చాడు. వచ్చి శతకుంభమయీం రమ్యాం మణిరత్న సమాకులాం సుధర్మామివ ధర్మాత్మా సగణ ప్రత్యపద్యత. ఆయన వశిష్ఠుడితో ప్రవేశించి ఆ మెత్తని ఆస్తనాలతో బంగారు పీఠం మీద ఆసీనుడైనాడు. ప్రసగణ శిష్యులతో సహా అతడు అక్కడ ప్రత్యపద్యత ఆసనాన్ని అలంకరించాడు. సకాంచనమయీం పీఠం సుఖాస్తరణ సంవృతం అధ్యాస్థ సర్వవేదజ్ఞో దూతానను శశాసచ. చక్కటి తనకు ఉద్దేశించబడిన తన ఆసనం మీద ఆయన కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి దూతలందరినీ అనుశశాసచ, వాళ్ళందరినీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ అమాత్యాన్ గణవల్లభాన్ క్షిప్రమానయత అవ్యగ్రాహ కృత్యమాత్యయికం హినః.
నహా ఆత్యయికం కృత్యం హి, మేమిప్పుడు అత్యవసరంగా నిర్వహించవలసినటువంటి ఒకానొక రాజహితమైన, దేశహితమైన, ప్రజాహితమైనటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. దాన్ని నిర్వహించటానికి మీరంతా వెళ్ళి ఉన్నటువంటి పుర ప్రముఖుల్ని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ తర్వాత ఇంకా అమాత్యాన్, గణవల్లభాన్, గణాధిపతుల్ని, సైన్యాధిపతుల్ని అందరినీ కూడా మీరు వెంటనే ఇక్కడికి తీసుకురండి. ప్రముఖులు ఎవరెవరైతే సభలో ఉండి సభా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అర్హత కలిగిన వారు ఉంటారో వాళ్ళని మీరంతా వెళ్ళి తీసుకుని రండి. సరాజభృత్యం శత్రుఘ్నం భరతం చ యశస్వినం యుధాజితం సుమంత్రం చ ఏ చ తత్ర హితాజనా. అక్కడ భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, ఆయన యొక్క మేనమామ అయిన యుధాజిత్తుని, సుమంత్రుణ్ణి, ఇంకా శ్రేయోభిలాషులైనటువంటి పౌర జానపదుల్ని ఈ సభలకు తీసుకురండి. వాళ్ళతో మాకు ఇచ్చట అత్యవసరమైన పని ఉన్నది ఇది అని చెప్పాడు. ఆ మాట చెప్పాడు. చెప్తే తతో హలాహల శబ్ద హలహలా శబ్ద సుమహాన్ సమపద్యత రథైరశ్వైర్గజైశ్చాపి జనానాం ఉపగచ్చతాం. ఆ తర్వాత రథాలతో, గుర్రాల మీద, ఏనుగుల మీద సభాభవనానికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ సభలో సమావేశం కావాలి అని చెప్పి ఆదేశాలు అందినగా వాళ్ళు వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళ యొక్క ఆ రథ, గజ ఇటువంటి వాహనాల యొక్క ఆ మనుషులందరి యొక్క కోలాహలం గొప్పగా వినపడుతోంది. తతో భరతమాయాంతం శతక్రతుమివామరాగ ప్రచనందం ప్రకృతయో యథా దశరథం తథా. ఇది ప్రముఖమైన భరతుని యొక్క యోగ్యతని తెలియజెప్పేటటువంటి శ్లోకం. భరతుడిలో ఏమాత్రం ఆ నిందింపదగిన విధానం లేదు, దుర్మార్గం లేదు, దుష్ట స్వభావం లేదు. ఆయన మొదటి నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయనకి అధికంగా ఇదిగో ఈ సంఘటనల వలన, తల్లిగారు చేసినటువంటి ఆ పని వలన ఆయనకి అధిక దుఃఖం అమితంగా వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఆ దుఃఖంలో నుంచి తట్టుకోలేక, బయటపడలేక ఆయన చాలా అవస్థ పడుతున్నాడు. కానీ అతడు మాత్రం పరిశుద్ధమైన మనస్సు కలవాడే అనే విషయాన్ని సూచిస్తున్నాడు. తతో భరతం ఆయాంతం. భరతుడిని కూడా, శత్రుఘ్నుడిని కూడా, సుమంత్రుడిని, వీళ్ళందరినీ తీసుకురమ్మని వశిష్ఠ మహర్షి ఆదేశం ఉన్నది కదా. ఆ ఆదేశం ప్రకారం భరతుడు సభకి వస్తున్నాడు. ఇంతకు పూర్వం ఇప్పుడు సభాభవనం సభ ప్రారంభం కాబోతోంది. మనకు అయోధ్యాకాండలో మొదట్లోనే దశరథ మహారాజు ఆయన బ్రతికి ఉండంగా సభను నిర్వహించాడు. అద్భుతంగా వర్ణించారు అక్కడ సభని. ఇప్పుడు మళ్ళీ సభ జరుగుతోంది, అదే సభ. కానీ దశరథ మహారాజు లేడు. ఆనాడు సభలో శ్రీరాముడు కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఆ శ్రీరాముడు కూడా ఇక్కడ లేడు. దశరథ మహారాజు ఈ లోకంలోనే లేడు. కానీ సభ ప్రారంభమవుతోంది. ఎవరు సభని సమావేశపరుస్తున్నారు? రాజు తర్వాత రాజ్యాన్ని నిలపగలిగిన, రాజ్యానికి మంత్రాంగం చెప్పగలిగినటువంటి శక్తియుక్తులు కలిగిన వశిష్ఠ మహర్షి. కేవలం రాజ్యక్షేమమే తప్ప ఆయనకి మరొక విషయం అనేది లేదు. కాబట్టి ఆ రాజ్యక్షేమం కోరే ఆయన ఇప్పుడు ఈ సభని, ఇప్పుడు అయోధ్యాకాండలో రెండవసారి ఈ సభ జరుగుతున్నది. ఆ సభకి వస్తున్నాడు భరతుడు. దాన్ని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఈ భావాన్ని ఎలాగా అనుకోగలుగుతున్నాము? శ్లోకంలోనే
దానికి తగినటువంటి ఆధారం ఉన్నది. ఏమిటి ఆధారం? తతో భరతం ఆయాంతం శతక్రతుమివ అమరాగా ప్రత్యనందన్ ప్రకృతయ ప్రత్యనందన్. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ లేచి నిలబడి స్వాగతించి అభినందనలు జయ జయ పలికారు, జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఎలాగ ఉంది ఇది? యథా దశరథం తదా. ఇది అద్భుతమైన విషయం. దశరథుడు ఆయన జీవితాంతం ధర్మాన్నే పరిపాలించాడు, కానీ ఎక్కడా ధర్మచ్యుతుడు కాలేదు. అటువంటి దశరథుడు ఎప్పుడు సభ తీర్చినా ప్రజలంతా ఆనందంతో పాల్గొనేవాళ్ళు, ఆయన్ని వేణువాళ్ళ స్తుతించేవాళ్ళు. ఇప్పుడు భరతుణ్ణి అదే విధంగా వాళ్ళు ప్రత్యభినందన్, వాళ్ళు భరతుణ్ణి అభినందిస్తున్నారు. ఎలాగ అభినందిస్తున్నారు? దశరథ మహారాజుని ఏ విధంగా అభినందించారో అదే విధంగా. అంటే దశరథుని యొక్క అడుగుజాడల్లోనే ఉన్నాడు భరతుడు. కైకమ్మ వరాలు కోరక ముందు వరకు కూడా రామాయణం కథ ఎలా ఉన్నది? చక్కగా ప్రశాంతంగా ఉన్నది. రామ పట్టాభిషేకం జరగటానికి సర్వం సిద్ధమైన స్థితిలో, అంతా మంగళప్రదంగా, శుభ సూచకంగా, కళ్యాణమయంగా కనిపిస్తున్నది జగత్తంతా. ఒక సంక్షోభం వచ్చింది. ఇప్పుడు ఏ రూపంలో వచ్చింది? కైకమ్మ మహారాజుని వరాలు కోరటం రూపంలో. ఆవిడ ఆ వరాలు కోరటానికి కూడా ప్రేరకురాలు మందర. ఈ మందర కైకల రూపంలో ఒక పెద్ద సంక్షోభం, సముద్రంలో అల్లకల్లోలమైన స్థితి ఏర్పడింది. అది ఇంకా ఆ అల్లకల్లోల పరిస్థితి యొక్క ఫలితం రెండు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు జరిగిన ఘట్టాలు, రెండుగా సంఘటనలు జరిగినాయి. రెండు సంఘటనలు జరిగినాయి. ఒకటి మహారాజు నిర్యాణం, రెండు శ్రీరామ వనవాసం. ఇప్పుడు ఈ సంఘర్షణని వెనుకకు మరల్చి దాన్ని సముద్రంలో ఏర్పడినటువంటి ఒక పెద్ద తుఫాను ఏదైతే ఉంటుందో ఆ తుఫానుని శాంతింపజేయటం, తుఫాను శాంతించటం. ఇక్కడ ఈ సంక్షోభం అనేటటువంటి తుఫానుని శాంతింపజేయటం అనే ప్రయత్నం ప్రారంభం కావాలి. అది రామాయణ కథ నిర్వహణ దృక్పథం. దానికి తగిన బీజం వేసుకుంటూ వస్తున్నాడు వాల్మీకి మహర్షి. అందుకనే ఆయన ఏమంటున్నాడు? భరతమాయాంతం. ఇంకా దశరథుడి కంటే కూడా దశరథుడిని ఇంతకు పూర్వం ఇంద్రుడితో పోల్చాడు. ఇప్పుడు భరతుడిని కూడా ఇంద్రుడితోటే పోలుస్తున్నాడు. శతక్రతుమివ అమరాగా. సుధర్మ సభలోకి ఇంద్రుడు ప్రవేశించేటప్పుడు అతఃపూర్వం అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కూడా లేచి నిలబడి ఏ విధంగా సంతోషకరమైనటువంటి అభినందనలు, జయ జయధ్వానాలు చేస్తారో అలాగా ప్రకృతి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విధంగా దశరథునికి వలనే కూడా చేశారు. అంటే ఇందులో మనకి ఏమి ధ్వనిస్తున్నది? భరతుని యొక్క మనస్సులో పాపచింత లేదు. లేకపోయినా ఒక సంక్షోభం వచ్చి పడింది. అది అందరినీ చుట్టుముట్టింది. ఈ సంక్షోభం మొత్తం అయోధ్య ప్రజల్ని, దశరథ మహారాజుని, శ్రీరామచంద్రుని, రాణులు ముగ్గురిని మొత్తం ఇంకా ఈ సంక్షోభం చేత స్పృశింపబడని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇది వెనుకకు మరలించాలి. దానికి ఆ నాయకత్వం వహించి దాన్ని నడిపించవలసిన బాధ్యత భరతుడి మీద ఉన్నది. ఎందుకని? భరతుడి పేరుతో ఇదంతా సంక్షోభం సృష్టించబడింది కాబట్టి ఇప్పుడు భరతుడిని ఏమంటున్నాడు? శతక్రతు అన్నాడు. సాక్షాత్తు దశరథుడే అన్నాడు. అంత
ఆ భావాన్ని ఆయన ఈ వాల్మీకి మహర్షి ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశాడని మనం చెప్పుకోవచ్చు. హరదయివ తిమినాగ సంవృత, నిశ్చలంగా జలాలతో తిమింగలాలు, ఏనుగులు మొదలైన జంతువులతో, స్థిమిత జల, స్థిమితంగా ఉన్నటువంటి జలాలతో, మణి శంఖ శర్కర, మణులతో శంఖాలతో ఇసుక దిన్నెలతో అలరారుచున్న ఒక మడుగు వలె దశరథ సుత శోభిత సభా సదశరథే నభౌ యథాపురా. ఏమీ తేడా లేదు. ఇంకొక విషయం కూడా సూచింపబడుతున్నది. దశరథుడు ఉన్నంత కాలం సభ ఏ విధంగా, సభ అంటే రాజ్యం ఎంత సుస్థిరంగా చక్కగా ఉన్నదో, ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ కష్టాల నుంచి మళ్ళీ ఆ కాలానికి వెళుతుంది అని సూచించటం మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. సదశరథేన బభౌ యథాపుర, పూర్వం దశరథుడు ఉన్నప్పుడు ఏ విధంగా సభ ప్రకాశించిందో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రకాశిస్తున్నది. తాం ఆర్యగణ సంపూర్ణాం భరత ప్రగ్రహాం సభాం దదర్శ బుద్ధి సంపన్న పూర్ణచంద్రో నిశామివ. తాం ఆర్యగణ సంపన్నాం పూర్ణాం భరత ప్రగ్రహాం సభాం దదర్శ బుద్ధి సంపన్న. భరతుడంటే ఎంతటి గౌరవం, ఎంతటి ఆప్యాయత, ప్రేమ. బుద్ధి సంపన్న, ఈయన బుద్ధి సంపన్నుడు. ఈయన బుద్ధిలో ఎక్కడా ఏమీ లోటు లేదు. ఈయన బుద్ధి ఎక్కడా పాప పంకీలం కాలేదు. అటువంటి సంపన్నాం సభాం ప్రగ్రహాం సభాం, ఎలాగా బుద్పూర్ణ చంద్రో నిశామివ. ఆ భరతుడు సభలోకి వచ్చి ఒక్కసారి ఆ సభ అంతటిని చూశాడు. ఆ చూడటం ఎలా ఉందంటున్నాడు, పూర్ణచంద్రుడు రాత్రిని చూస్తే సగ్రహం ఆకాశం, గ్రహాలన్నింటితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నిశాం, రాత్రిని పూర్ణచంద్రుడు చూస్తే ఏమవుతుంది, పూర్ణచంద్రుని యొక్క వెన్నెలలు, పూర్ణచంద్రో నిశామివ, పూర్ణచంద్రుడి వెన్నెలలు మొత్తం అన్ని నిశ యొక్క లక్షణం చీకటి. ఆ చీకటి ఉండదు, చీకటి పోతుంది. మొత్తం అంతటా చల్లని వెన్నెలలు కురుస్తూ ఉంటాయి. ఈ భరతుడు చూడటం ఆ విధంగా చంద్రుడు చూసినట్లుగా ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి ఉపమాలంకారం. అలంకారాలతో వాల్మీకి అద్భుతమైనటువంటి అర్థాల్ని, వ్యంగ్యార్థాల్ని వ్యంజింపజేశాడు. ఇది రామాయణం యొక్క ప్రశస్తి. అది అప్పుడు ఆ సభలో సరే వశిష్ఠుడు ఆయన ఏమంటున్నాడు, ఇలా అన్నాడు, నాయనా మీ తండ్రి తాత రాజా దశరథ స్వర్గతో ధర్మమాచరన్ ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీంతవా. నాయన మీ తండ్రి ధర్మాచరణ తత్పరుడయ్య, ధర్మమాచరన్ స్వర్గత, ఆయన ధర్మాన్ని ఆచరిస్తూనే స్వర్గానికి చేరుకున్నాడు. స్ఫీతాం ప్రదాయ పృథివీం, సస్యశ్యామలమైన ధనధాన్య సమృద్ధమైన సర్వాలంకార శోభితమైన మహా గొప్ప సామ్రాజ్యం అని పేరు పొందినటువంటి ఆ రాజ్యం మొత్తాన్ని తవా నీకు ప్రదాయ ఇచ్చి ఆయన స్వర్గంగత. అదేవిధంగా శ్రీరాముడు కూడా రామస్తథా సత్యధృతి సతాం ధర్మం అనుస్మరన్ నాజహాత్ పితురాదేశం శశి జ్యోత్స్నామివోదిత. నీకు మీ తండ్రి గారేమో రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ తండ్రి గారు నీకు రాజ్యాన్ని ఇవ్వటాన్ని దృఢీకరిస్తూ, ఆ నిర్ణయాన్ని బలపరుస్తూ మీ అన్నగారు సత్యధృతికి
తండ్రి గారు ధర్మాచరణ తత్పరుడు. ఆయన చేసింది అధర్మం కాదు, ధర్మమే. మీ అన్నగారు సత్యధృతి, ఆయన ధర్మ ఆచరణ తత్పరుడు. ఈయన సత్యధృతి, సత్యమునందు ధృతి కలవాడు. సతాం ధర్మం అనుస్మరన్, ధర్మాన్ని అనుస్మరన్, స్మరిస్తూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆచరణలో పెడుతూ ఆయన సత్యమే ధృతిగా. శ్రీరాముణ్ణి నిలబెట్టేది ఏది? సత్యమే. సత్యమే శ్రీరాముడు. సత్య పరాక్రమ అన్న మాటకి ఇది మరి రూపాంతరం. సత్యమే శ్రీరాముడు, శ్రీరాముడే సత్యము. కాబట్టి సత్యధృతి శ్రీరాముడు. సత్యాన్ని నిలబెట్టేది శ్రీరాముడు. సత్య స్వరూపుడైన వాడు శ్రీరాముడు. ఏమిటి ఆ సత్యం? మనం సత్యం సత్యం అని 10 సార్లు అనుకుంటే లోకంలో ఏం అర్థం వస్తుంది అంటే, సత్యం అంటే నిజమని, అసత్యం అంటే అబద్ధమని. ఏదైనా ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఒక విషయాన్ని చూసి తర్వాత సందర్భంలో ఆ విషయాన్ని చెప్పకుండా నేను చూడలేదని చెప్తే అది అసత్యం. ఒకటి చూసి మరొకటి చెప్పినా అది అసత్యమే, అబద్ధమే. చూసింది చూసినట్టుగా చెప్పటం సత్యం. ఇది తేడా అని లోకంలో ఒక భావన ఉంది, ఉంటుంది. అది సహజమే, ఎందుకంటే లోక వృత్తమే అలా ఉంటుంది ఎప్పుడు. కానీ సత్యం అనే మాటకి వేదం వేరొక సత్యము. సత్ అంటే ఉండటం. ఇప్పుడు ఈ క్షణంలో భూమి సత్తుకి ఉదాహరణ. భూమి ఉన్నది. భూమి మీద భూమి ఎలా ఉన్నది? తనను తాను నిలుపుకుంటూ ఉన్నది. తనను తాను నిలుపుకోవడం అంటే పరమాత్మ చేత నియమింపబడుతూనే ఉన్నది. ఈ ఉండటానికి ఉదాహరణ భూమి అయినట్లే ఈ భూమి లాంటివి మిగిలిన గ్రహాలు ఇవన్నీ కూడా ఉండటానికి భూమికి స్వతంత్ర స్థితి లేదు. ఎవరో నిలబడితే ఇవన్నీ నిలబడి ఉన్నాయి. అది ఈ సృష్టికి అంతటికి స్వరూపం. ఆభరణాలన్నింటికీ స్వరూపం బంగారం. బంగారం లేకపోతే ఆభరణాలు లేవు. స్వరూపం లేకపోతే సృష్టికి నిలకడ లేదు, స్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రాముడు అటువంటి ఉండటమే రాముడు. సత్యస్వరూపు, సత్య పరాక్రమ అంటే అదే. సత్యాన్ని నిలపటమే ఆయన పరాక్రమం. అటువంటి సత్యధృతి అయిన ఆ విషయాన్ని గ్రహించటమే సాధకుని యొక్క కర్తవ్యం, విధి. అది వేదాంతం సూటిగా స్పష్టంగా ఉపదేశించినాయి, బోధించినాయి. రామాయణం ఏం చేసింది? ఆ వేద ధర్మాన్నే చక్కగా కథారూపంలో పెట్టి శ్రీరామచంద్రుడి అవతారాన్ని ఆధారంగా తీసుకొని ఆయన ఆ సత్యధృతి లక్షణాన్ని మొత్తం రామాయణం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి నిరూపించి నిలబెట్టింది రామాయణం. ఈ విధంగా ఆ సత్యధృతిత్వ లక్షణాలని మనం గ్రహించగలిగితే మన రామాయణ అధ్యయనం అది సఫలం అయినట్లుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా శ్రీరాముడు కూడా రామ తథా సత్యధృతి సతాం ధర్మం అనుస్మరన్. సత్పురుషుల యొక్క ధర్మం ఎలా ఉంటుందో దానిని ఈయన అనుస్మరన్ను. నాజహాత్ పితురాదేశం శశి జ్యోత్స్నామివోదిత. ఉదిత శశి, ఉదయిస్తున్న చంద్రుడు తన కాంతిని ఎక్కడో దూరంగా వదిలిపెట్టి ఈయనొచ్చి ఉదయిస్తాడా? లేదు. చంద్రుడు ఉదయిస్తున్నాడంటే ఆయనతో పాటు ఆయన కాంతి కూడా ఉదయిస్తుంది. చంద్రుడు ఆయన కాంతి అవి వేరు కాదు, రెండు ఒకటే. కాంతి చంద్రుని విడిచిపెట్టి ఉండదు. అలాగే పితృఆదేశాన్ని విడిచిపెట్టలేదు శ్రీరాముడు.
ఈ పోలిక దేంతో, చంద్రుడు తన యొక్క కాంతిని విడిచిపెట్టనట్లే. అంటే శ్రీరాముని యొక్క స్వభావం ఏమిటి? పితృాజ్ఞ పరిపాలనమే ఆయన స్వభావం. ఈ ఒక్క మాట చెప్పటం ద్వారా శ్రీరాముని యొక్క పితృవాక్య పరిపాలనని భరతుడికి గుర్తు చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి. అంతకుముందేం గుర్తు చేశాడంటే, తండ్రి అయినటువంటి దశరథుని యొక్క ఆ ధర్మపరత్వాన్ని చూపించాడు. ఇది వశిష్ఠ మహర్షి చేయవలసిన బోధ. ఆ స్థానం అలాంటిది, గురుస్థానం. ఇటువంటి దుర్లక్షణాలు భరతుడిలో ఉన్నాయా లేదా, నేను పరిశీలించాలా అక్కర్లేదా, అవి ప్రస్తుతం అసంగతం. ఆ స్థానంలో ఉండి తను ఏం చెప్పాలి? ఎంతవరకు ఏ ధర్మాలైతే కాపాడబడుతూ వచ్చినాయో ఆ ధర్మాల స్వరూపం ఇప్పుడు భరతుడికి చెప్పి, నువ్వు ఆ విధంగా ముందుకు వెళ్ళు, రాజ్యాన్ని అభిషేకం చేసుకో, రాజ్యాన్ని పరిపాలించు అని ఆయన చెప్పాలి. ఇది తనకి మహారాజు ఇచ్చిన ఆదేశం. ఆ విధంగానే ఆయన మాటలు చెప్తున్నాడు. నాజహాత్ పితురాదేశం శశి జ్యోత్స్నామివోదిత. తండ్రి యొక్క ఆదేశాన్ని నా అజహాత్, విడిచిపెట్టలేదు. అటువంటి వాడే పుత్రుడు. పుత్రుడు అంటే ఎవరు పుత్రుడు అంటే, ఆ పుత్తునామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అని ఒక వ్యుత్పత్తి అర్థం ఉన్నది, పెద్దలు చెప్తారు. అది కేవలం లోక ధర్మానికి భాష్య ధర్మానికి సంబంధించినంత వరకు సరైనది. కానీ పుత్రుడు ఎప్పుడు నిజమైన పుత్రుడు అవుతాడు అంటే, అతడు చేయవలసిన ధర్మాల్ని సంపూర్ణంగా అమలు జరిపినప్పుడే. ఏమిటవి అంటే, పుత్రుడు జీవతోర్వాక్యకరణాత్, తల్లి తండ్రి జీవత బ్రతికి ఉన్నంత కాలం ఆ తండ్రి గారు ఆ తల్లి గారు చెప్పినటువంటి వాక్యకరణాత్, వారి ఆదేశాల్ని పాటించితేనే అతడు పుత్రుడు. ఆ ఆదేశాలు ఎటువంటివన్నా కానీ వాటిల్లో మంచి చెడ్డ విచక్షణ ఈయనకు అక్కర్లేదు. లోకంలో ఒక విరుద్ధమైనటువంటి దుష్ట స్వభావం గల తండ్రి తన కుమారుణ్ణి ఒక నీచ కార్యమో ఒక పాపకార్యమో చేయమని నియమిస్తే, నువ్వు నా మాట వినకపోతే అనే ఇటువంటి సందర్భం వస్తుందా? దానికి సంబంధించి కాదు ఇది. అవి లోకం, ఆనాటి శిక్షలు అవి ఉంటాయి, అవి వేరు. ఇది ఆ శిక్షల కంటే అతీతమైనటువంటి స్థితి. ఇది మానవ జీవిత ధర్మ పారమ్యాన్ని చూపించేటటువంటి ఘట్టం ఇది. ధర్మానికి సరి అయిన నిర్వచనం చెప్పేది. తండ్రికి కొడుకులకి, ఆ కొడుకుల్లో వాళ్ళ అన్నదమ్ములకి, భార్య భర్తలకి, రాజుకి మంత్రులకి, రాజుకి ప్రకృతులకి, వీళ్ళు ఒక్కొక్క ఈ సంబంధాలని నిరూపించటానికే వచ్చింది రామాయణం. అలా నిరూపిస్తే ఏమవుతుంది? చక్కటి సమాజం ఏర్పడుతుంది. అదే రామరాజ్యం. అప్పుడు దానివల్ల ఫలితం ఏమిటి? రామస్వరూపం అందరికీ అవగాహనలోనికి వస్తుంది. రాముని యొక్క సౌశీల్యం అందరికీ అది కరతలామలకంగా భాషిస్తుంది. ఎలా భాషించి వాళ్ళని ఆకర్షిస్తుంది అంటే, రాముని వైపు అందరూ ప్రయాణించే స్థితికి వాళ్ళు చేరుకుంటారు. చేరుకోవటానికి కావలసిన స్థితిని ఆ రాజ్యం కల్పిస్తుంది. అంతే తప్ప ధర్మాన్ని అణిచిపారేసి అధర్మాన్ని పెంచి పెరిగేటట్లు చేస్తే అది రాముని అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మనస్సులు రాముని వైపు వెళ్ళటం కష్టం. వెళ్ళవు అని చెప్పటం కాదు, వెళ్తాయి, ఎప్పటికో వెడతాయి, అది వేరు. కాబట్టి
అటువంటి ఉన్నతోన్నతమైన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన రామాయణం ఈ ఒక్క నాజహాత్ పితురాదేశం ఈ మాటలో ధ్వనింపజేస్తున్నాడు మహాకవి. పితాపుత్ర సంబంధాన్ని, తండ్రి కొడుకుల సంబంధం. కొడుకు ఎప్పుడు కొడుకు అవుతాడు? జీవతో వాక్యకరణాత్, బ్రతికి ఉండగా తండ్రి ఆదేశాల్ని పాటించాలి. ప్రత్యబ్దం భూరి భోజనాత్, జీవతో వాక్యకరణాత్ అనటంలో బ్రతికి ఉన్నప్పుడు అని అంటున్నారు అంటే బ్రతికి లేకపోతే పాటించక్కర్లేదా అనే ఒక మీమాంస వస్తుంది. అది సహజ. అందుకనే ఆ జీవత్ అనే శబ్దాన్ని అక్కడ ఉపయోగించింది. జీవించి లేడనుకోండి తండ్రి, ఆయన మాటను ఎప్పుడూ గౌరవించాలి. ఇంకొక బాధ్యత కూడా పెరుగుతుంది కుమారుడికి. అది ఏమిటి? ప్రత్యబ్దం భూరి భోజనాత్. ప్రత్యబ్దం ఆబ్దీకం, ప్రతి సంవత్సరం ఆ తండ్రి మరణించిన తిథి నాడు భూరి భోజనాత్, బ్రాహ్మణ భోజనాలు పెట్టడం ద్వారా ఈ భోజన ఫలితం తండ్రికి చెందుతుంది. ఇది మీరు రుజువు చేయగలరా? కొన్ని విషయాలు రుజువుకి లోబడి ఉంటాయి, కొన్ని రుజువులకి అతీతంగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉండటం, దీనికి రుజువేది? మనస్సే రుజువు. మన యొక్క ఆ ఊహ, మన జ్ఞానమే దానికి రుజువు. ఉండటం ఉన్నది అని చెప్పేది ఎవరు? ఉండటం అనేది ఉన్నది అని నాకు చెప్పేది ఎవరు? నా జ్ఞానమే. నా జ్ఞానానికి మించిన, అంటే అది అజ్ఞానం కాదు, అధర్మపూరిత జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు. అజ్ఞానం కాని జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు ప్రమాణం. ఇంకా అంతకంటే మించి ప్రమాణం ఏముంటుంది? కాబట్టి ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ్చ. తర్వాత ఎప్పుడో ఒకసారి జీవిత కాలంలో ఈ కుమారుడు, ఈ పుత్రుడు తండ్రికి గయలో పిండ ప్రదానం చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఈ 3 రకాలైన బాధ్యతలు కనుక ఏ కుమారుడు, ఏ పుత్రుడు నిర్వహిస్తాడో వాడే ఆ తండ్రికి సరి అయినటువంటి పుత్రుడు అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ పుత్ర లక్షణాల్ని ఇక్కడ పుణికి పుచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు అని తండ్రిని గురించి వాక్య కోవిదుడు వశిష్ఠ మహర్షి. తన మనస్సులో ఒక భావం ఉంది, ఆ భావాన్ని ఇప్పుడు భరతుడికి చెప్పాలి. భరతుడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆ చెప్పే విధానం, వాక్యాలు ఎలా ఉండాలి, అది వాక్య కోవిదుడైనటువంటి వక్త యొక్క లక్షణం. ఇప్పుడు నీకు ఆయన ఇంకా చెప్తారు. ఇప్పుడు రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం అందరూ గమనించినది, మరి నిత్యము గమనించబడవలసినది, అందరూ గమనిస్తున్నది, మనం కూడా గమనించవలసిన విశేషం ఏమి అంటే రామాయణ కథలో పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణ. రెండవది కథాపరంగా సంభాషణ నిర్వహణ, ఆయా సన్నివేశాల్ని నిర్వహించటం. ఒక రకంగా చెప్తే రామాయణంలో రమణీయం కానిదేది? సర్వం రమణీయమే. వాల్మీకి నోట వచ్చిన ప్రతి శ్లోకం అది సార్థకమైనదే. ఇంత మనం రోజు రామాయణాన్ని ప్రశంసించుకోవాలా, ఒకసారి చెప్పుకుంటే చాలదా అని ఎవరైనా కనుక ఒక అనుమానం లేవనెత్తితే ఆ అనుమానాన్ని మనం వెంటనే దాన్ని తోసివేయవచ్చు. ఎలాగా? నిత్యము రామాయణం ప్రశంసించుకొనవలసినదే, లేకపోతే రామాయణం నీ పట్ల ప్రసన్నం కాదు. నువ్వు రామాయణ వశవర్తుడివి కాలేవు. రామాయణ మార్గం నీకు గోచరించదు.
గురువు మీద గౌరవం లేకపోతే గురువు చెప్పినటువంటి విద్యా బోధన నీకు అలవడుతుంది అని ఎవరు చెప్పగలరు? కాబట్టి రామాయణ ప్రశంసే రామాయణ అధ్యయనం. ఇప్పుడు చెప్తున్నాడు మూడో మాట, తండ్రిని గురించి అన్నని గురించి చెప్పి ప్రసక్తానుప్రసక్తంగా పుత్ర ధర్మాన్ని అక్కడ ధ్వనింప చేసి ఇదే విషయాన్ని ఆధారం చేసుకుని ధర్మశాస్త్రాలు పుత్రుడి యొక్క లక్షణాలని చెప్పినాయి. ఆ మాట మనం ఇంకొకసారి కూడా చెప్పుకోవచ్చును, అందులో దోషం ఉండదు. జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ త్రిభిః పుత్రస్య పుత్రత. అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత వశిష్ఠ మహర్షి భరతుడితో మళ్ళీ అంటున్నాడు, ఇంకా పిత్రా భ్రాత్రా చదే దత్తం రాజ్యం నిహత కంటకం. కంటకాలు లేకుండా, శత్రువు అనేవాడు లేకుండా, వ్యతిరేకత అనేది లేకుండా సుభిక్షమైన సస్యశ్యామలమైనటువంటి స్ఫీతమైనటువంటి రాజ్యాన్ని నీకు మీ తండ్రి గారు మీ అన్నగారు ఇద్దరు కలిసి అప్పచెప్పారు. పిత్రాచ భ్రాత్రాచ, తండ్రి సోదరుల చేత రాజ్యం తే దత్తం, రాజ్యం నీకు ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? నిష్కంటకం నిహతకంటకం. అందుకని ఇంకా ఇప్పుడు నువ్వు చేయవలసిన పని చాలా తేలికైపోయింది నాయన. ఏం చేయాలి? నువ్వు తద్భుంక్ష్వ, ఆ రాజ్యాన్ని అనుభవించు. ఈ భుంక్ష్వ అనే మాట ఇప్పుడు కొంచెం ఆధునిక కాలంలో కొంచెం నిందార్థానికి గురవుతున్నదేమో, కానీ ఆ కాలం నాడు దానికి భుంక్ష్వ అంటే భోగించడం. ఈ భోగం అనే మాట దాని యొక్క దురర్థాన్ని అనేక వాటి మీద వ్యాపింపజేసిందట. రాజ్యాన్ని అనుభవించడం అంటే ప్రజల్ని సుఖంగా పరిపాలించడం అనే అర్థం. రామాయణంలో మనకి ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. కాబట్టి భుంక్ష్వ అనే భోగాన్ని మనం నిందార్థంలో తీసుకోనక్కర్లేదు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు అనే అర్థంలోనే తీసుకోవాలి. తద్భుంక్ష్వ ముదిత అమాత్య, అమాత్యులందరినీ సంతోషింపజేయి. క్షిప్రమేవా అభిషేచయ, వెంటనే నువ్వు అభిషేకాన్ని జరుపుకో అని అన్నాడు వశిష్ఠుడు. వస్తే అప్పుడు ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః కోట్యాపరాంతా సాముద్రా రత్నాన్య అభిఘరంతు తే తచ్రుత్వా భరతో వాక్యం శోకేనాభిపరిప్లుతః. ఆ వాక్యం విన్నాడు శోక పరిప్లుతుడైనటువంటి భరతుడు. ఆయనకి ఇందాకటి నుంచి వింటూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు వశిష్ఠ మహర్షి. ఆయన మాట్లాడుతూ ఉండగా మధ్యలో తన ముఖంలో వ్యతిరేక భావాలు చూపించటం కానీ, లేకపోతే మీరు ఆగండి అనటం కానీ అలాంటివేమీ చెయ్యలేదు. చెయ్యకుండా వశిష్ఠ మహర్షిని అలా మాట్లాడనిస్తూనే భరతుడు అంటున్నాడు, సబాష్ప కలయా వాచ కలహం సస్వరో యదా విలలాప సభా మధ్యే జగర్హే చ పురోహితం. ఇక్కడ ఇప్పటిదాకా వశిష్ఠుని ఉపదేశం చూసాం. దీని గురించి ఇంకొక మాట అనుకుని అప్పుడు భరతుని యొక్క సమాధానంలోకి మనం ప్రవేశించవచ్చును. వశిష్ఠుని ఉపదేశం యొక్క సారం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అది ఆయన చెప్పింది సబబేనా? ఆయన చెప్పిన మాట ప్రకారం భరతుడు వెంటనే రాజ్యాభిషేకం చేసుకోవచ్చా? మరి ఆ వశిష్ఠుని యొక్క ఆ సూచన అంత సప్రమాణమైనదైతే భరతుడు ఎందుకు చేసుకోలేదు? గురువాక్యాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు?
తిరస్కరింపబడుతుందని తనకు తెలుసు కూడా వశిష్ఠుడు ఎందుకో ఆ విధమైనటువంటి ఆ సూచన చేశాడు. ఇది ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. ఏమిటది? ఒక్క మాట చెప్పుకోవాలి. వశిష్ఠుని ఉపదేశం ఇది అది ధర్మబద్ధమైన ఉపదేశం కాకపోవచ్చు. మరి ఎటువంటి ఉపదేశం అవుతుంది? కాలానుగుణమైన ఉపదేశం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. కాలానుగుణమైన ఉపదేశమే తప్ప భరతునికి హితార్థం చెప్పే ఉపదేశం కాదు. హితార్థం చెప్పే ఉపదేశం ఆ భరతుడు చెప్పిన మాట విని ఆయనతో వెళ్ళటమే, అది తర్వాత జరుగుతుంది. మరి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు? ఇందాకే మనం ఆ మాటకు కూడా సమాధానం చెప్పుకున్నాం. తాను చెప్పవలసిన బాధ్యత, రాజుకి మాట ఇచ్చాడు కాబట్టి చెప్పవలసిన బాధ్యత, ఇప్పుడు చెప్పవలసిన ఇద్దరిలో ధర్మరాజు మన దశరథ మహారాజు లేడు, రాముడు అరణ్యంలో ఉన్నాడు కాబట్టి చెప్పవలసింది తనే. ఆ సన్నివేశాన్ని బట్టి తండ్రి యొక్క మనోరథాన్ని కుమారుడికి అందజేయటం అంతవరకే. అది కాలానుగుణమైనది. కాలానుగుణమైందంటే సమాజానుగుణమైంది, సందర్భానుగుణమైనది. అది చెప్పకపోతే నేరం అవుతుంది. అలా చెప్పకుండా వశిష్ఠ మహర్షి ఉండడు కాబట్టి చెప్పాడు. కానీ అది హితం కాదని ఆయనకి తెలుసు. భరతుడు అభిషేకం చేసుకోడని కూడా ఆయనకి తెలుసు. ఎవరైనా ఇప్పుడు దానికి ఆయన ఏం చేస్తున్నాడు? సబాష్పకళయా వాచ కలహం సస్వరో యదా విలలాప సభా మధ్యే జగర్హే చ పురోహితం. జగర్హే నిందించాడు. ఎవరు? భరతుడు. ఎవరిని? వశిష్ఠోపదేశాన్ని నిందించాడు. మరి అందరూ చూస్తూ ఉండగా సభాభవనంలో గురువుని నిందించటం, గురువు వాక్యాన్ని కాదనటం. నిందించటం అంటే అర్థం ఆయన ఏమి అపశబ్దాలు పలికాడనే దాని కాదు. ఆయన ఆ మాట పాటించలేదు అంతే. పాటించకపోవటం అనే జగర్హే అనే మాటతో సూచిస్తున్నాడు వాల్మీకి. దోషం ఉందా ఇక్కడ అంటే, నిజానికి ఒకవేళ గురువు చెప్పిన మాట అది ఆమోదయోగ్యం కాకపోయి ఉన్నట్లయితే ఏం చెయ్యాలి అంటే, ఆ గురువు గారికి తాను తరువాత నిదానంగా ఏకాంతంలో మనవి చేసుకుంటే బాగుంటుంది తప్ప ఇలాగా అందరి ఎదురుకుండా ఈ చెప్పడం అనేది అది ఉచితం కాదు అనే ఒక లోక మర్యాద ఉన్నది కదా. మరి దానిని ఆ భరతుడు ఎందుకని పాటించలేదు అంటే, ఆయన దుఃఖంతో ఆయన ఏం చేశాడు? సభ అని కూడా ఆయన దుఃఖ తీవ్రత అని మనం సరిపెట్టుకోవాలి. అది ఒకటి. రెండవది దుఃఖ తీవ్రతే మొదటి కారణం. రెండవ కారణం, గురువు గారైన వశిష్ఠ మహర్షి చెప్పిన దానికన్నా కూడా దైవ ప్రేరితమైనటువంటి సాక్షాత్ దైవ స్వరూపుడైనటువంటి తాను గురువు మాట విన్నట్లయితే దైవద్రోహం చేసినట్లే. అప్పుడు మరి నెమ్మదిగా గురుద్రోహం కూడా చెయ్యకూడదు, కానీ సున్నితంగా తిరస్కరించటం, కాదనటం. ఇది మధ్య మార్గంగా భరతుడు ఇటువంటి క్లిష్టమైన సన్నివేశంలో నుంచి బయటపడ్డాడని మనం భావించుకుంటే అందులో ఏ విధమైన దోషం ఉండదు. అందుకనే సభను కూడా చూడకుండా ఆయన జగర్హే అని ఆ ఒక మాటని అన్నాడు ఆ మహర్షి. సబాష్పకలయా వాచ కలహం సస్వరో యువా. ఎలాగ తర్వాత చెప్పబోయే మాటలు చెప్తున్నాడు. ఎటువంటి స్వరంతో చెప్పాడు? కలహంస స్వరంతో.
మనం ఒక మాట అనుకున్నాం, వాల్మీకి యొక్క రామాయణం ఆ శబ్ద ప్రయోగం అత్యద్భుతంగా ఉంటుంది. భరతుని కంఠధ్వనిని భరతుడు శ్రీ మహావిష్ణువు యొక్క శంఖ స్వరూపం అని చెప్తారు, లక్ష్మణుడు ఆదిశేషు అని చెప్తారు. దానికి తగ్గట్టు ఇక్కడ ఏమని పోలిక చెప్తున్నాడు వాల్మీకి మహర్షి? కలహంస స్వరో యథా స్వరం. ఆయన స్వరం ఎలా ఉంది? కంఠధ్వని. భరతుడు ధ్వని స్వరూపుడే. తర్వాత ఇంకొక విశేషణాన్ని కూడా ప్రయోగించబోతున్నాడు. ఆకాశ సమహ అని ప్రయోగించబోతున్నాడు వాల్మీకి. అక్కడ ఇంకా మరికొన్ని విశేషాలు మనం ముసడించుకోవచ్చు. కలహంస స్వరో యథా యువకుడైనటువంటి భరతుడు కలహంస స్వరంతో ఇప్పుడు గురువు గారి యొక్క ఉపదేశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించినట్లవుతోంది ఈ కలహంస అనే మాటని వాడటం వలన. ఎలాగా? కలహంస యొక్క నాదం వినేవాళ్ళందరికీ శృతి రమణీయంగా ఉంటుంది, శృతి పేయంగా ఉంటుంది, శృతి మనోహరంగా ఉంటుంది, ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపించేటట్లుగా ఉంటుంది. అది కలహంస నాదం. అది భౌతికంగా. కానీ దాని యొక్క అంతర్దృష్టితో చూసినట్లయితే అది ఏ పక్షి? హంస. హంస యొక్క ప్రశస్తి ఏమిటి? క్షీర నీరాల్ని వేరు చెయ్యగలగటం. అది దానికి ఆ బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం. హంస కొన్ని పాలు కొన్ని నీళ్లు కలిపి ఒక పాత్రలో పెడితే అందులో పాలను మాత్రమే అది స్వీకరిస్తుంది, నీళ్లను వదిలేస్తుంది అని చెప్తారు. అటువంటి కలహంస స్వనంతో భరతుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెండు ఉపదేశాలు, ఒకటి వశిష్ఠోపదేశం, రెండు తన అంతరాత్మ యొక్క ఉపదేశం అనుకుందాం, తప్పేమీ లేదు. దైవోపదేశం. రాముడు సాక్షాత్తు దైవ స్వరూపుడే కదా. ఈ రెండింటిలో గురువు యొక్క ఉపదేశాన్ని పక్కన పెట్టాడు. అంటే హంస నీటిని పక్కన పెట్టింది అనే అర్థాన్ని సూచిస్తూ గురువు ఉపదేశాన్ని అలా అటువంటి స్థితి కల్పించబడిందని చెప్పటానికి కలహంస స్వరో, అది రెండో ప్రయోజనం కూడా సాధించింది. భరతుడు శంఖస్వరూపుడు అని చెప్పారు కదా. కాబట్టి యువా విలలాప సభా మధ్యే జగర్హే చ పురోహితం. ఆ కంఠ మాధుర్యంలో ఈ నింద అంతర్గర్భితమై కలిసిపోయింది. చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేతు. స్వామి మహర్షి, మద్విధ నాలాంటి వాడు కహా హరేతు, ఎవడు అపహరిస్తాడండి? చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః ధర్మే ప్రయతమానస్య. ఈ విశేషణాలన్నీ శ్రీరామచంద్రుడివి. చరిత బ్రహ్మచర్యస్య, బ్రహ్మచర్యం అనే చరిత్ర కలవాడు, విద్యాస్నాతస్య అన్ని విద్యల్లో సకల విద్య పరిపూర్ణుడు, ధీమతః ధీమంతుడు, ధర్మే ప్రయతమ నిత్యము ధర్మంలోనే ఉండి ధర్మాన్నే ఆచరించేవాడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు అయినటువంటి ఆయనకు చెందిన రాజ్యాన్ని మద్విత కహ హరేతు. నాలాంటి వాడు ఎవడైనా హరిస్తాడా అండి? ఆ రాజ్యాన్ని అపహరిస్తాడా? మీరు రాజ్యాన్ని తీసుకొని ఇంకా మన వశిష్ఠుని మాటల్ని మనం చెప్పుకోనక్కర్లేదు, అవసరం లేదు. కథం ఎవరు హరేతు. ఇక్కడ భరతుడు చెప్పే మాటలు చాలా అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. తన యొక్క శీల స్వచ్ఛతని లోకానికంతటికీ తెలియజెప్పే మాటలు, తన అంతరంగాన్ని నివేదిస్తున్నాడు భరతుడు. కథం దశరథాజ్జాతో భవేద్రాజ్యాపహారక రాజ్యంచ రామస్య ధర్మం వక్తుమిహాచరేతు.
కథం దశరథాజ్జాత భవేద్రాజ్యాపహారక. అటువంటి ధర్మబద్ధ ప్రవర్తన కలిగినటువంటి దశరథుని కడుపున పుట్టినటువంటి ఎవడు రాజ్యాన్ని అపహరిస్తాడయ్యా? నేను అపహరిస్తానా రాజ్యాన్ని? ఇది ఎవరి రాజ్యం? ధర్మ ప్రవర్తకుల రాజ్యం. రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. యథావిధిగా గురుకుల వాసం చేసి వేదాధ్యయనం చేసి స్నాతుడై వేదార్థాన్ని తెలుసుకొని అందు తెలుపబడినటువంటి ధర్మాల్ని ఆచరించేవాడైనటువంటి నా అన్నకి చెందిన రాజ్యాన్ని శాస్త్రానికి వశుడై వర్తించేటటువంటి నా వంటి వాడు ఎలాగా అపహరిస్తాడు? చరిత బ్రహ్మచర్యస్య, గురుకుల వాసం చేసి విద్యాస్నాతస్య, వేదాధ్యయనం చేసి అందులో స్నాతకోత్సవం జరుపుకొని ధీమత, అన్ని ధర్మాల్ని తెలుసుకొని ధర్మే ప్రయతమానస్య, ధర్మాన్నే నిరంతరం ఆచరించేటటువంటి మా అన్నగారి యొక్క రాజ్యాన్ని నా వంటి ధర్మాచరణ పరుడు ఎవడు దాన్ని అపహరిస్తాడు అని అంటూ కథం దశరథాజ్జాతో భవేద్రాజ్యాపహారక. అటువంటి దశరథ సంతానం ఎవరూ కూడా నేనే కాదు, లక్ష్మణుడే కాదు, శత్రుఘ్నుడే కాదు, ఎవరం కూడా అటువంటి దశరథ మహారాజు యొక్క కుమారులమైన మేము రాజ్యాన్ని ఆ రాజ్యాపహారక భవేత్, రాజ్యాన్ని అపహరించేవాడు అవుతామా? మేము కాము, కాబోము. రాజ్యం చాహంచ రామస్య, నువ్వు ధర్మం వక్తుమిహార్హసి. స్వామి గురుదేవా, తమరు ధర్మం చెప్పండి. ఇందాకే చెప్పుకున్నాం, వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ధర్మం కాలానుగుణమైన ధర్మం, నిమిత్త మాత్రమైన ధర్మం, తాత్కాలికమైన ధర్మం. ఇది శాశ్వతమైన ధర్మం భరతుడు చెప్పేది. ఆయన ఏం మాట్లాడలేదు. ఈ మాట దశరథుడికి పుట్టినటువంటి మా అన్న యొక్క రాజ్యాన్ని జ్యేష్ఠ భ్రాత అయిన జ్యేష్ఠుడైనటువంటి దశరథుని జ్యేష్ఠ కుమారుని యొక్క రాజ్యాన్ని నేనెలా అపహరిస్తానయ్యా? అది నువ్వు చెప్పడం ధర్మమేనా? ఇక్కడ నా తండ్రి దశరథుడు రామునితో విరహం కలగటంతో మరణించాడు. కొంచెం విశేషాలను మనం పరిశీలించినట్లయితే ఎందుకు రాజ్యాపహారకుడు కాడు అని, ఆ భరతుడు చెప్పే ధర్మం ఏమిటి అని, ఏ ధర్మం ప్రకారం భరతుడు ఇక్కడ గురువు మాటలను కూడా పక్కన పెట్టేస్తున్నాడు అని చెప్పుకోవటం కోసం. దశరథుడు రాముని విరహంతో మరణించాడు. నేను అతనికి పుట్టిన కుమారుణ్ణి. దశరథాజ్జాత అన్నాడుగా. రాముడు విడిచిపెట్టిన రాజ్యాన్ని నేను పరిగ్రహిస్తానా? నా స్వరూపాన్ని బట్టి ఆలోచించినా నాకు రాజ్యాధికారం లేదు. నేను రామునికి చెందిన వాడను. రాజ్యం చ అహంచ రాజ్యం చ అహంచ రామస్య. ఈ రాజ్యము రామునిదే, నేను రాముని వాడినే. రాజ్యం రామునిది, కానీ నేను రాజ్యము పరతంత్రత కలవాళ్ళం, మాకు స్వాతంత్ర్యం లేదు. అటువంటప్పుడు నేను రాజ్యాన్ని కోరుకుంటానా? అప్పుడు రాజ్యమే నన్నేల కోరదు. ఇదేం ప్రశ్న అడుగుతున్నాడు భరతుడు? రాజ్యం నిన్ను కోరుతుందా? ఎప్పుడైనా కోరింది. రాముణ్ణి రాజ్యం కోరింది. మొట్టమొదట దశరథుడు సభ పెట్టినప్పుడు నా పరిపాలన బాగలేదా అని ఆయన బాధపడ్డాడు కూడా. మొత్తం ప్రజానీకం అంతా కూడా అందరూ ఆబాల గోపాలం రాముడు రాజ్యం కావాలి, రాముడికి అభిషేకం చెయ్యండి అని కోరారంటే అర్థం ఏమిటి? రాజ్యమే రాముణ్ణి కోరింది. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను రాజ్యాన్ని కోరతానా, నన్ను రాజ్యం కోరుతుందా? రెండూ జరిగేది కాదు. నువ్వు ఇక్కడ ఒక చిన్న ధర్మాన్ని చెప్పాలండి. ఏమిటి ధర్మం? వక్తుమిహార్హసి. ధర్మం చెప్పాలి మీరు. లోకంలో
తండ్రిని బంధించి రాజులైన వాళ్ళు ఉన్నారు, మనకి భాగవతంలో కనిపిస్తారు. నేను అటువంటి వాడినని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఇచ్చట పరిపాలించేవాడు, పరిపాలింపబడేవాడు అనే ఈ ఇరువురి నడుమ కల ధర్మాన్ని చెప్పాలి. అది ధర్మం. ధర్మం అంటే పరిపాలితుడు, పాలకుడు, పాలితుడు, ఈ రెండింటి మధ్యలో ఉండే ధర్మాన్ని నువ్వు చెప్పాలి. నేను రాజ్యము రాముడి వాళ్ళమయ్యి, మేము ఇంకొక రకంగా చెప్పాలి అంటే రామశేషులం, అంటే రాముని యొక్క ఆ శేషత్వాన్ని పొందిన వాళ్ళం మేము. మా అందరికీ యొక్క శేషి శ్రీరాముడు. అందు ఒకరు వేరొకరిని రక్షించడం ఎలా జరుగుతుంది? ఒక ఒక వస్తువు మరొక ఒక చైతన్యం లేని వస్తువు, ఈ భూమి సృష్టి మొత్తం ఒక మానవుడి మనస్సు, ప్రాణిజాతం యొక్క మనస్సు తప్ప, ఈ సమస్తానికి ఆధారమైనటువంటి, సమస్త సృష్టికి స్వరూపమైనటువంటి ప్రజ్ఞానం తప్ప మిగతాదంతా జడమే. సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలతో సహా అంతా జడమే, జడ పదార్థమే. ఇందులో అనేక జడ పదార్థాలు. ఒక జడ పదార్థం మరొక జడ పదార్థాన్ని కోరుతుందా, రక్షిస్తుందా? నేను రాజ్యాన్ని రక్షించడం ఏమిటయ్యా? నేను రాజ్యము ఒకటే. అంటే తన మనస్సులో ఉన్నది శ్రీరామ భావన తప్ప తాను, తన శరీరం అనే భావనలు, రాజ్యం, ఈ భావనలు భరతుడు లేవు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఆ భావం చెప్పడానికే ఈ శ్లోకం చెప్తున్నారు. ఈ విశేషాలు కూడా పెద్దలు చెప్తున్నారు. అలా నేను రాజ్యాన్ని రక్షించడమే కుదురుతుందనుకో, ఆ రాజ్యం ఎందుకు నన్ను రక్షించకూడదు? రాజ్యం నన్ను రక్షించలేదు, నేను రాజ్యాన్ని రక్షించలేను. నన్ను, రాజ్యాన్ని కూడా రక్షించవలసిన వాడు శ్రీరాముడే. ఆ విషయం స్పష్టంగా ఏమాత్రం అనుమానం లేకుండా తెలుసును భరతుడికి. ఒకానొక మూఢత్వ స్థితిలో కైకమ్మకి తెలియలేదు, జీవితాంతం కూడా మందరకి తెలియలేదు. తెలుసును కానీ అంగీకరించలేకపోయాడు దశరథ మహారాజు. తెలిసి తెలియని స్థితిలో తన దుఃఖమే తనకి పైకి ప్రబలి తనను ముంచెత్తింది కౌసల్యమ్మ వారికి. మళ్ళీ ఈ ఒక్క విషయం పూర్తిగా తెలిసింది సుమిత్రమ్మకి. అందుకనే ఆవిడ చాలా మితంగా మాట్లాడింది. అనవసరమైన మాట, ఒక్క మాట మాట్లాడలేదు. దుఃఖం అనే ఛాయలే లేవు. అద్భుతమైన పాత్ర, ఆరాధనీయమైన పాత్ర, అనుసరించదగిన పాత్ర. ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీలే సుమిత్రను ఆదరించాలి, అది అసలు అప్రస్తుతం. స్త్రీ పురుష భేదమే లేదు. జీవుడు అన్నప్పుడు ఎక్కడ ఏ భేదం ఉంటుంది? ఏమీ ఉండదు. ఇది లోకంలో ఈ వచ్చిన భేదమే తప్ప వేరొకటి కాదు. మరి ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. రత్నం, దాన్ని దాచే పెట్టే, ఈ రెండు ఒకే యజమానివి కదా. ఓ రత్నం ఉంది, అది దాన్ని దాచిపెట్టడానికి ఓ పెట్టె ఉంది. ఈ రెండు ఎవరివి? ఒకే యజమానివి. అటువంటిప్పుడు ఆ పెట్టే రత్నాన్ని రక్షించడం లేదా అని నువ్వు అడగచ్చు. ఇది ప్రశ్నే. ఆ రత్నాన్ని పెట్టెలో పెడితే పెట్టె ఏం చేస్తుంది? రత్నాన్ని రక్షిస్తోంది కదా. ఇప్పుడు నువ్వేమన్నావు? నేను, రాముడు, నేను, రాజ్యము, ఇద్దరము రాముడికి చెందిన వాళ్ళమే, రామశేషులమే అని అన్నావు కదా. నువ్వు ఒకళ్ళని రక్షించడం ఏంటంటున్నావు? మరి ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటున్నావేమో. అక్కడ పెట్టే తాళం చెవితో తాళం వేయటం మున్నగు పని ద్వారా రత్నాన్ని రక్షించటం యజమానిచే నియమింపబడలేదు. అందువేమో అచట పెట్టే తాళము చెవితో తాళము వేయుట మున్నగు పని ద్వారా రత్నమును రక్షించుటకు యజమానిచే నియమింపబడలేదు. అది ఏది? పెట్టే యజమానిచో నియమింపబడలేదు. తాళం వేయటం ద్వారా నువ్వు రత్నాన్ని రక్షించు అని యజమాని చేత నియమింపబడలేదు. రత్నము యజమాని ఒక్కడే ధరింపదగినదయ్యును, ధరించు అవసరము లేని సందర్భంలో అతడు దానిని పెట్టెలో పెట్టినట్లు
ఇది అక్కడ ధర్మ సూక్ష్మం. అవసరం పెట్టే అయిందే, రత్నము అయిందే. ధరించే సందర్భంలో రత్నాన్ని ధరిస్తాడు, లేని సందర్భంలో రత్నాన్ని పెట్టిలో పడేస్తాడు. రాజ్యాన్ని రాముడే పరిపాలించదగిన వాడైనా అలా పరిపాలించమని మేమెంతగా ప్రార్థించినా ఇది తగిన సమయం కాదు. కాబట్టి దానిని అతడు నా అధీనంలో ఉంచితే అతడిచ్చిన శక్తితో రామ పరితంత్రుడినై పెట్టివలే అతడు వచ్చే వరకు దానిని రక్షించువాడనే కాని రాముని మరల్చు ప్రయత్నమే అన్ని విధములా కరణీయము. కాబట్టి కానీ నేను ఆ విధంగా రాముని చేత నియుక్తుడనై రక్షింపబడే, అంటే భరతుడి మనసులో రాముడు రాడు అన్నటువంటి ఒక నిర్ణయం, ఆలోచన ఉన్నది స్పష్టంగా. ఎందుకని ఆయన ద్విర్నాభిభాషతే, తన తల్లితోనే చెప్పాడుగా మాట. కాబట్టి అన్ని విధములా కరణీయం. వరములు పొందుట చేతను బలాత్కారము చేతను రాజ్యముపై కలిగిన నాది అను భావము మొదట రాముని చెంతకేగి పోగొట్టుకొనవలసి ఉన్నది అని భావము. ఇది భరతుని మనసులో ఆ క్షణంలో ఉన్నటువంటి ఆలోచన. అనార్యజుష్టం అస్వర్గ్యం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకూణాం అహం లోకే భవేయం కులపాంసనః. నేనే గనక స్వర్గాన్ని పోగొట్టేది, మరి ఆర్యులు మెచ్చనిది అటువంటి పాపాన్ని, రాజ్య స్వీకరణం అనే పాపాన్ని నేను చేసినట్లయితే ఇక్ష్వాకు వంశానికి లోకంలో ఉన్నటువంటి ఆ మంచి కీర్తి ప్రతిష్టల్ని పాడు చేసి నేను కులపాంసకుడిని అయిపోతాను కదా. అలాంటి పని నేను చెయ్యను. యద్ధి మాత్రాకృతం పాపం నాహం తదపి రోచయే. భరతుడు సమాధానం చెప్తున్నాడు. తల్లి చేసిన తప్పుకి నేను అంగీకరించటం లేదు. ఇహస్థో వన దుర్గస్థం నమస్యామి కృతాంజలికి. ఇదిగో దక్షిణ దిక్కున, నేను దక్షిణం వైపుకి తిరిగి ఆ దిక్కులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాముడు ఇటు నుంచి అటు తిరిగి నేను రాముడికి నమస్కారం చేస్తున్నాను అని ఇక్కడి నుంచే రాముడికి నమస్కారం చేశాడు. రామమేవానుగచ్చామి రాజా సహా ద్విపదాంబరః. ద్విపదాంబరః నరోత్తముడు, ద్విపదులు అంటే నరులు, ద్విపదాంబరః నరోత్తముడైనటువంటి రాముణ్ణే నేను అహం అనుగచ్చామి, ఆయన కోసం నేను వనానికి వెళ్తాను. త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవ. ఈ అయోధ్య రాజ్యమే కాదు, రాముడికి ముల్లోకాధిపతి రాముడు, ముల్లోకాల్ని పరిపాలించగలిగినటువంటి వాడు రాముడు. ఏమర్థం స్ఫురిస్తున్నది? ముల్లోకాల్ని పరిపాలించేవాడు శ్రీ మహావిష్ణువే, రాముడు శ్రీ మహావిష్ణువే అని ధ్వన్యంతరంగా భరతుడు తన మనస్సులో ఉన్న మాట బయటపెట్టి చెప్తున్నాడు కదా. కాబట్టి భరతుడి మనసులో ఏ విధమైన పాప శంక కూడా లేదు. రామమేవానుగచ్చామి రాజా సద్విపదాంబరః త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవః. భరతుడి మాటలు విని అందరూ ఆనందించారు. ఇది సభాభవనం యొక్క, దశరథుని సభాభవనంలో కూడా రాముడికి పట్టాభిషేకం చెయ్యి అని దశరథ మహారాజు సభ ఎప్పుడూ ఆనంద నిలయమే. మరి ఇప్పుడు విషాద నిలయం, దుఃఖ నిలయం అయింది కదా. అయినట్టు తాత్కాలికంగా కనిపిస్తోంది. జీవుడు తాను జీవుణ్ణని తాత్కాలికంగా అనుకుంటున్నాడు, కానీ జీవునికిలో ఉన్న ఆనందం శాశ్వతమైన ఆనందమే. అది ఈయనకి తెలీదు. ఎప్పుడు దాన్ని బయట పెట్టుకోవటం, దాన్ని నిజ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటమే జీవుని యొక్క కర్తవ్యం. అది చేయాలి. అందుకని దశరథ సభ ఎప్పుడూ ఆనంద నిలయమే అనడంలో ఎందుకని? దానికి రామ సంసర్గం ఉన్నది. ఇప్పుడు ఈ మాట మనం నిరాధారంగా చెప్పుకోవటం కాదు. దశరథ సభకి రాముడితో సంసర్గం ఉన్నది. రాముడితో ఎక్కడ సంసర్గం ఉన్నా అక్కడ ఆనందమే తప్ప దుఃఖానికి చోటు ఉండదు. ఈ విషయం మనం రామాయణం మొత్తం నిరూపించుకోవచ్చు. కాదు అనే సందర్భాలు 1-2 మనకి అనిపించవచ్చు. అది ఆభాసే తప్ప నిజంగా పరిశీలిస్తే అక్కడ ఆ విధమైనటువంటి దుఃఖస్థానం ఉండదు. అది విషయం తర్వాత మనం
పరిశీలించుకోవచ్చు. భరతుని మాటలు విని అందరూ ఆనందించారు. వెనకటికి రామ పట్టాభిషేకం మాట విని దశరథ మహారాజు స్వయంగా తాను బతుకున్నప్పుడు నిర్వహించిన సభా విశేషాలు అద్భుతంగా వర్ణించాడు కదా వాల్మీకి. అక్కడ ఆనందం వెళ్ళి విరిసింది. అది ఆనందం అంటే. ఇది సామాన్యమైన ఆనందం కాదు, అదే బ్రహ్మానందం. ఇక్కడ కూడా ఇప్పుడు కలిగేది బ్రహ్మానందమే. ఎందుకని? శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసక్తి వచ్చింది ఇక్కడ, రామ అద్వైత ప్రసక్తి వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ ఆనందాన్ని సరిగ్గా భావించుకోగలిగితే ఇదే అద్వైతానందము, ఇదే రామాయణం మనకు బోధించే ఆనందము. దానికోసమే ప్రయత్నం చెయ్యాలి తప్ప తాత్కాలికమైనటువంటి ఏదో 10 రూపాయలు లేకపోతే ఒక వస్తువో లేకపోతే మరి ఇలాంటివో లభించినాయన్న ఆనందం ఇది పోయేదే తప్ప ఉండే ఆనందం కాదు. ఇప్పుడు రాముడు తిరిగి వచ్చి మళ్ళీ పరిపాలిస్తాడని చెప్పటం వల్ల వచ్చే ఆనందం శాశ్వతమైన ఆనందం. అది మనం ఇక్కడ భావించుకోవాలి. మరి రాముణ్ణి మరలించలేకపోతే నేను కూడా లక్ష్మణుడిలాగా ఆయన వెనకాల అక్కడే ఉండిపోతాను తప్ప మళ్ళీ రాజ్యానికి రావలసి వస్తుంది. భరతుడి వెంట అందరూ వెళ్తున్నారు, నాతో పాటు బయలుదేరండి మీరంతా అన్నాడు ఆయన. ఇంకా పెద్ద కోలాహలం, ఉత్సవం, పండగ. అయోధ్య మళ్ళీ పూర్వపు ఆనందంతో తొణికిసలాడుతోంది. అందరికీ సంతోషాన్ని కలిగించింది అయోధ్య నగరం. ఇక్కడికి భరతుని యొక్క ప్రయాణానికి కావలసినటువంటి ఆ పూర్వరంగం సిద్ధమైంది. ఆ ప్రయాణం ఏ విధంగా ఉంటుందో తర్వాత మనం భాగంలో చూద్దాం. అంతవరకు స్వస్తి.